హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే లేచి రెడీ అయితే అయిపోయినాం అనమాట. రెడీ అయిపోయి లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. లగేజ్ కూడా ప్యాక్ అయితే చేసేసినాం. ఇక్కడ చూడండి, నైట్ మొత్తం వస్తుంటే ఇవంతా మొత్తం ఈగలన్నీ ఇంకా మొత్తం నేను క్లీన్ చేసి తూర్చిన మధ్యలో. మళ్ళీ ఇది రెండోసారి. ఇది ఇంకా లేట్ చేయకుండా లగేజ్ అయితే బైక్కి ఫిట్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. జై శ్రీరామ్. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. సో ఇంకా 700+ కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఒకసారి 700 చూపిస్తుంది, ఒకసారి 778 చూపిస్తుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. నిన్న నైట్ ఈ హోటల్లో తిన్నాం అనమాట. వచ్చి నైట్ మంచిగా నిద్రపోతుంటే కరెంటు పోయింది. బా, దోమలు కాదు అవి అయితే, చుక్కలు కనిపించినాయి. నైట్ కరెంటు పోతుంది, దోమలు కుడుతున్నాయి. బయట వర్షం ఫుల్ పడింది నిన్న నైట్. వర్షం లేచి నిద్ర సరిగ్గానే రాలే నైట్. అందుకే ఈరోజు లేట్ అయిపోయింది. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏమో నిద్రపోయినాం, లేట్ లేసినాం. ఇంకా లేట్ లేసి మళ్ళీ రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేసరికి ఈ టైం అయింది. ఈరోజు అయితే మ్యాక్సిమం అయోధ్య వరకు అయితే కవర్ చేసేస్తా. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అంట, ఇంకా మొత్తం ఇదే నేషనల్ హైవే అంట. Day 2 ఫస్ట్ ఫ్యూయల్ బంక్. Day 2 ఫస్ట్ టోల్ గేట్. ఇది మంచి పద్ధతి. ఇట్లా బైక్ది బోర్డు పెట్టినామంటే కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏం పెట్టరు, ఏంది ఉండదు. గేటు బైక్దో అర్థం కాదు, కార్లదో అర్థం కాదు. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి అయితే అసలు సూపర్ అంటే సూపర్. వైల్డ్ ఎనిమల్స్ క్రాస్ అయ్యే రోడ్డు అంట ఇది. ఎక్కడ గుంటలు ఏం లేవు. నేను ఇప్పుడు వచ్చిన ఒక 40 to 50 కిలోమీటర్స్ వచ్చింటా. అసలు ఏం లేవు. ఏదో విలేజ్ అయితే వచ్చింది. చలి మాత్రం ఇంకా ఫుల్ ఉంది అసలు. చాలా అంటే చాలా వరకు అన్ని కోతులన్నీ క్రాస్ అవుతున్నాయి రోడ్స్ అన్నీ. ఈ లొకేషన్ అయితే వాళ్ళు నచ్చింది నాకు. మొత్తం రోడ్ అంతా ఇట్లా ఉంది. ఎట్లుంది, ఎంత దూరమైనా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పీస్ఫుల్గా. వారణాసి 647, శ్రీనగర్ 1832. Day 2 సెకండ్ టోల్ గేట్. అరే నాన్న, ఎక్కడ రా బైక్కి టోల్ గేట్ కట్టాలన్నా ఏంది? ఈ పక్క ఉంది. ఇట్లున్న దగ్గర బోర్డు పెడితే ఉంటుంది. శాంతరా మన రియల్ లైఫ్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఇవి. సో ఇవి వచ్చేసి అవి క్రాస్ ఎక్కువ ఇటు సైడ్ ఏమన్నా ఎక్కువ ఉంటాయి. అవి రోడ్డు దాటి క్రాస్ అయ్యి రాకుండా వేసినట్టున్నారు. ఇది ఈ వైల్డ్ ఎనిమల్స్ వీటి కోసమే ఇక్కడ వేసినట్టున్నారు ఇవంతా. మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ ఇదే అనమాట. ఇప్పుడే క్రాస్ అయిపోయినాం. స్టార్ట్ ఇది మధ్యప్రదేశ్కి స్టార్ట్. క్రాస్ అయినాం, మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడే ఇదేం రోడ్డు మొత్తం కర్వ్స్ ఉన్నాయి అన్నీ. అట్లా కాకుండా మధ్యలో మన నిలిపించినారు. నైస్.
ఈ కటింగ్లో కూడా ఓవర్టేక్ అయింది రా నాయన. ఈ టీఎస్ రిజిస్ట్రేషన్, అది నాగాల్యాండ్. కట్టు 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 ఒక కట్టు. ఎస్, ఒక కట్టు. ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర డ్రోన్ లేదు కానీ ఉంటే డ్రోన్ ఎగిరేసి వ్యూ మొత్తం చూస్తుంటే రోడ్ ఎట్టుంది అనేది. అంటే నాకు ఇష్టం అట్లా చూడాలని. Run. ఇవి ఎక్కడ రాయన మనకింట పడుతున్నాయి. మనకు వెంట పడుతున్నాయి ఏదో. అట్లా కోతులు కానీ వెంట పెడితే నాకు భలే భయం అవుతుంది. అవి ఉన్నట్టుండి సడన్గా ఎక్స్ప్రెషన్ ఇస్తాయి. అవి ఏం చేస్తాయి, ఎక్కడ మనల్ని బరుకుతాయో అని భయం అవుతుంది. ట్రాక్లో తెచ్చి పాడేసినట్టుంది. ఈ మొత్తం కరుసు చూస్తుంటాయి. బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఐ లవ్ క్యూబ్ స్టాప్ అంట. పార్కింగ్. ఓకే, ఫుడ్ ఎట్టుందిరా? క్యూబ్ స్టాప్ ఫుడ్ ప్లాజా, ద హైవే ఫుడ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇది గోప్రోది యాంగిల్ అటు ఇటు కదులుతుంది కొంచెం. ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంది. ఇక్కడ ఎక్కడ తిన్నా నాకైతే మంచి ఫుడ్డే వస్తుంది. మన స్టైల్లోనే, సౌత్ ఇండియా స్టైల్లోనే ఉంది అనమాట ఫుడ్ అయితే. సో ఫుడ్కి అయితే ఏమి ఇబ్బంది లేదు. సో ఇంకా అక్కడ పోయిన తర్వాత చూడాలి. ప్రజెంట్ అయితే ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్నాం మనం. ఒక 600 చేంజ్ ఉంది, 690 ఉంది అయోధ్యకి. ఎక్కడన్నా కొంచెం టైర్లో గాలి చెక్ చేయించుకొని ఎయిర్ ప్రెషర్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఇప్పుడే బైక్లో ఎయిర్ కూడా చెక్ చేయించిన, ఎయిర్ ప్రెషర్. ఓకే, రైట్. కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఎందుకన్నా మంచిదని చెక్ చేయించేసిన, పని అయిపోతుందని. డే 2లో 3rd టోల్ గేట్ ఇది. కొండ ఎక్కిన తర్వాత కొండ దిగుతున్నట్లే ఉంది మొత్తం. ఇది ఇప్పుడు కిందంతా లోయనే, రౌండ్లు దిగాలి. మన దాంట్లోనేమో పాయింట్ కొట్టుకుంటుంది ఫ్యూయల్కి. ఇటు సైడ్ గాన ఫ్యూయల్ అయిపోయిందంటే సస్తాం. ఇంకా కొండ మొత్తం కిందకి దిగుతున్నాం. అంత హైట్ నుంచి కింద దిగుతున్నామా? ఫస్ట్ దిగంగానే ఫ్యూయల్ వేయించాలి మన బైక్లో. అంత పైన నుంచి కిందికి వచ్చినాం. ఇంకా పైన ఉంది, అది కనపడట్లేదు మనకి. ఇంకా ఫ్యూయల్ పెట్రోల్ పంప్ ఎక్కడా? మధ్యాహ్నం 12 అయింది, ఇంకా సాగుంది చూడండి మొత్తం. ఈ విలేజ్ పేరు వచ్చేసి సిలువ అంట ఈ ఊరి పేరు. అన్నీ పాతకాలపు ఇల్లులు ఉన్నాయి, పెంకుటిల్లులు అంటారు చూడు, అవే ఇవన్నీ. ఇప్పుడు కానీ ఫ్యూయల్ దొరకకపోతే నాకు పెంకులు వేసిపోతుంది. ఫ్యూయల్ స్టాప్ ఇది. అమ్మా, ఎట్లా పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. 108.
మహారాష్ట్రకి ఇక్కడికి 2 రూపీస్ డిఫరెన్స్. వర్షం పడుతుంది లైట్గా, మనం పోయే వరకు పడకుంటే బాగుంటుంది. పడుతుంది, వర్షం పడుతుంది. ఇప్పుడే వర్షం కూడా తగ్గిపోయింది, మొత్తం ఎండ వచ్చేసింది. 500 కిలోమీటర్స్ ఉంది, 544. ఏ ఊరు తెలియదు కానీ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం ఫాగే ఉంది. ఇంత మధ్యాహ్నం 1 గంటకి ఫాగ్. చలి కూడా ఘోరంగా పెడుతుంది. చలి వర్షం పడింది కాబట్టి కొంచెం స్పీడ్ అయితే తగ్గిస్తాం. కొంచెం స్లోగానే చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చాలా జాగ్రత్త పోవాలి. ఇంకా పడుతుంది లైట్గా, వైజర్ పైన కనిపిస్తుంది. మరి గోప్రో క్లీన్ చేసుకుంటూ పోవాలి. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా, అసలు ఒక్క బోర్డు కూడా రాలే అయోధ్య అని. అంటే ఈ నాగపూరు, జబల్పూరు, రేవా ఇవే వస్తున్నాయి కానీ అయోధ్య అనేసి ఒక్క బోర్డు కూడా రాలేదు ఇంతవరకు. అయోధ్య ఎన్ని కిలోమీటర్స్ అని. వారణాసి వస్తుంది మళ్ళీ, వారణాసి బోర్డు. అంటే సేమ్ రూటే ఇది కూడా, కాకపోతే బోర్డు అయితే ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. టోల్ రోడ్ అదో రేవా అలహాబాద్ 365, రేవా 235. లాస్ట్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాట్నీ. మొత్తం సర్వీస్ రోడ్డే ఉంది. మొత్తం స్లైట్ లెఫ్ట్ తీసుకునే వరకు. అన్నాయన నువ్వు ఇంత దుమ్ము లేపుతున్నావు. మొత్తం 1 వే వచ్చేసింది. కొంచెం స్పీడ్ పోదామంటే కాదు. ఒక 295 కిలోమీటర్స్ ఉంది అయోధ్యకి. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలే, ఇంకా మార్నింగ్ తినేదే ఆ రెస్టారెంట్లో. ఆకలేం కావాలా. కాకపోతే ఇక్కడ ఏ కూల్ డ్రింక్స్ దొరుకుతలేవు అసలు. వాటర్ కూడా అది ఏమంటారు, అది లోకల్ కంపెనీ ఉన్నట్లున్నాయి అంత బాటిల్స్. కొన్ని దావాలలో అయితే అసలు వాటర్ బాటిల్సే లేవు. నాకు వాటర్ కోసం అని ఆగుదామంటే ఇంకో టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇంకా 276 ఉంది. ఈరోజు నైట్ అయినా సరే అయోధ్యకి పక్కా వెళ్ళిపోతాం. ఇంకా అప్పుడే ఏమంటారు, ఫాగ్ అనేది వచ్చేస్తుంది లైట్గా. మనం మాట్లాడుతుంటే మన నోట్లో నుంచి కూడా పొగలు వస్తున్నాయి, అంత చలి ఉంది ఇక్కడ. నైట్ కూడా అయిపోయింది. ఇందాక రోడ్డు మిస్ అయ్యి స్ట్రైట్ ఈ ఫ్లైఓవర్ ఎక్కేసిన. మళ్ళీ ముందు పోయి యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఇట్లా పోతున్నాం అనమాట. కిందనే లెఫ్ట్ తీసుకోవాల్సింది, డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసినాం ఇద్దరం మాట్లాడుకుంటూ. ఫాగ్ లైట్స్కి ఎల్లో క్యాప్స్ తీసేసి వైట్ పెట్టేసిన. ఎల్లో క్యాప్స్ మరీ అంత డిస్టెన్స్ పోవట్లే, వైట్ అయితే బాగా పోతున్నాయి. మొత్తం క్లియర్ వ్యూ ఉంది. ఇప్పుడు నైట్ 10 లోపు అయోధ్య చేరుకోవాలి, అది టార్గెట్. చలి ఘోరంగా స్టార్ట్ అయింది. ఇంత జాకెట్ ఇవన్నీ వేసుకున్నా కూడా ఘోరంగా స్టార్ట్ అయింది చలి. అన్న వాళ్ళు అయోధ్యకేమో వెళ్తున్నట్టున్నారు.
ఇదేదో ఊర్లో ఉంది, సిటీలాగా ఉంది. ఇది మొత్తం షాప్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఘోరంగా చలి పెడుతుంది. జాకెట్, లోపల టీ షర్ట్, మళ్ళీ రైడింగ్ ప్యాంట్, లోపల ఒక జీన్స్. ప్రయాగ్రాజ్ 17 కిలోమీటర్స్. ప్రయాగ్రాజ్ వచ్చేసినామంటే ఇంకా యూపీకి స్టార్ట్ అయినట్లే. ఇవన్నీ వేసుకున్నా కూడా అసలు ఘోరంగా ఉంది చలి. ఇక్కడ ఫాగ్ మొత్తం ఎట్లా వచ్చేసింది చూడు. ఇంకా టైం కూడా ఇప్పుడు నాకు తెలిసి 7:30 ఎంతనో అయింటుంది. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ స్మార్ట్ సిటీ. ప్రయాగ్రాజ్ నుంచి 159 కిలోమీటర్స్. హోటల్స్ చాలా వరకు అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ సిటీలోనే. టోల్ ప్లాజా వచ్చేసింది. ఇంకా 128 కిలోమీటర్స్. రోడ్ చాలా చిన్న ఉంది. ఇందులోనే పెద్ద లారీలు అన్నీ ఇటు సైడ్ పోతూనే వస్తున్నాయి. బైక్ కాబట్టి ఏదో కొంచెం ఇట్లా సందులలో బొందులలో దూసుకొని పోతున్నాం. కానీ కార్ అయితే నిలబడాల్సిందే, అసలు పోలేం. పడుతుంటే ఒక్క వెహికల్ కూడా కనిపిస్తలేదు. అలా తెలియని స్టేట్కి వచ్చి ఏం వెహికల్స్ అనుకున్నా సోలోగా ఒక్కరు లేదా ఇద్దరు రైడ్ చేయాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఉన్నాయిలే వెహికల్స్, కాకపోతే ఇందాక వచ్చే ఒక 2 మినిట్స్ వరకు అయితే ఒక్క వెహికల్ రాలే. ఇక్కడ నుంచి ఉన్నాయి మళ్ళీ. అయోధ్య 17 కిలోమీటర్స్. ఇంకా అయోధ్యకి 17 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అయోధ్యకి 5 కిలోమీటర్స్. మ్యాప్లో ఏమో 8.4 అని చూపిస్తుంది, కానీ అక్కడ బోర్డులోనేమో 5 కిలోమీటర్స్ అని చూపించింది. అప్పుడే ఆ వైబ్స్ అనేది తెలుస్తుంది. గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది అసలు ఇక్కడికి వచ్చింటే. నాకు ఎప్పుడు ఇట్లా ఫీల్ అయితే అస్సలు ఎప్పుడు కలగలే. శ్రీరామ్ జన్మభూమికి 13 కిలోమీటర్స్, అంటే టెంపుల్ దగ్గరికి ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. అయోధ్యకి ఎంటర్ అవ్వడానికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ రూమ్ చూసుకోవాలి. అయోధ్య, ద ల్యాండ్ ఆఫ్ రామ. జై శ్రీరామ్. ఫైనల్గా అయోధ్యలోకి అయితే వచ్చేసినాం. అసలు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు నిజంగా. బేసిక్గా చెప్పాలంటే నాకు నిద్ర కూడా వస్తలేదు అంతసేపు డ్రైవ్ చేసినా కూడా. మార్నింగ్ 9కి ఏమో స్టార్ట్ అయినాం, కానీ ఈవినింగ్ నుంచి అయితే కొంచెం స్లోగానే వచ్చేసినాం. ప్రయాగ్రాజ్ సిటీ చూసుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ డిన్నర్ బ్రేక్ తీసుకొని అనుకుంటూ స్లోగానే వచ్చినాము. ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ మొత్తం అయోధ్య అనే ఉంది. ఫైనల్గా మన జీటీతో అయోధ్యకి అయితే రీచ్ అయిపోయినా. చాలా అంటే చాలా ఏమంటారు హ్యాపీగా ఉంది. అది తెలియని గూస్ బంప్స్ వస్తున్నాయి లోపల. ఏమన్నా లైటింగ్ సెట్ చేసినారా? ఓ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫైనల్గా వచ్చేసినందుకు. వావ్. ఇక్కడ గేట్స్ అన్ని క్లోజ్ చేసినారు. మేబీ మార్నింగ్ ఎక్కడి నుంచి వెళ్ళాలనేమో. జై శ్రీరామ్. A few moments later. సో ఇప్పుడే రూమ్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి రామ్ మందిర్కి 500 మీటర్స్ అండ్ హనుమాన్ టెంపుల్కి వచ్చేసి 2 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది పక్కనే. ఇక్కడ కనిపించేదే రైల్వే స్టేషన్ అంట. మార్నింగ్ 7కి టెంపుల్ ఓపెన్ చేస్తారంట. పొద్దున్నే లేచి రెడీ అయ్యి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తాం. రేపంతా దర్శనానికి అయిపోతుంది. లగేజ్ అంతా తీసి పెట్టేసరికి టైం 1 అయింది.
తెలియదు. రేపు పొద్దున్న లేచి పొద్దున్నే రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.